హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య మన వీడియోస్కి కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్కి కారణం మాత్రం మీరే అండి, నేను కాదు. మేమెలా కారణం అనుకుంటున్నారా? అంతే అండి. మరి నా వీడియోస్కి ఒక లైక్ అయినా చేస్తున్నారా? కనీసం కొంచెం వ్యూస్ అయినా ఇస్తున్నారా? ఏమీ ఉండట్లేదు. అలాంటప్పుడు నాకు నెక్స్ట్ వీడియో చేయాలని ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది చెప్పండి? ఇప్పుడే నా వీడియోకి ఒక లైక్ చేసేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ప్లీజ్. బెల్ సింబల్ని ఆన్ చేసుకోవటం మర్చిపోకండి, అది కూడా చేసేసుకోండి. ఇప్పుడు మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. తమ్నైల్లో చూసే ఉంటారు కదా, బీఎస్సీ పారామెడికల్ కోసం ఇది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ అండ్ సైన్సెస్ వాళ్ళు నిర్వహిస్తున్న బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ ఎలా అప్లై చేయాలి, డీటెయిల్స్ ఏంటి, దీని పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం చూసుకుందాం. ముందుగా మనకి సైట్ ఓపెన్ చేసినాక అక్కడ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేయాలి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా సైట్ అనేది ఓపెన్ చేసి అప్లై చేసేసుకోవచ్చు. మనం రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయగానే మనకు అక్కడ మన డీటెయిల్స్ అడుగుతుంది. క్యాండిడేట్ నేము, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్. ఈ 4 డీటెయిల్స్ని అక్కడ మిస్టేక్స్ ఏమీ లేకుండా 1కి 2 సార్లు చూసుకొని అక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడు మనం ఏ అప్లికేషన్ ఫిల్ చేసినా సరే జాగ్రత్తగా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా టైప్ చేస్తున్నామా, ఏమైనా తప్పులు ఉన్నాయా చూసుకొని స్లోగా నిదానంగా అప్లై చేయాల్సి ఉంటుంది, ఏ అప్లికేషన్ అయినా సరే. ఎందుకంటే కొన్ని అప్లికేషన్స్లో మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. కొన్ని అప్లికేషన్స్కి ఒకసారి మిస్టేక్ చేసాము అంటే ఇంకా అది కరెక్ట్ చేసుకునే ఆప్షన్ మనకి రాదు. అందుకని కంగారు పడకుండా నిదానంగా చూసి అప్లై చేసుకోవాలి. ఏ అప్లికేషన్ అయినా సరే, అదే జాబ్ అయినా, చదువుకోవటానికైనా, ఏదైనా సరే చూసి అప్లై చేసుకోవాలి. ఇక్కడ మనం నేము, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మనకు అక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. అక్కడ పాస్వర్డ్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు చెప్పున్నాను, మనం ఏ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నా సరే అందులో ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్ ఉండాలి, ఇంకా స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, నెంబర్ ఉండాలి. ఈ 4 ఇంక్లూడ్ అయ్యేలా మనం ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్నాక అక్కడ క్యాప్చా ఇచ్చాడు కదా, అది 40-33 అని ఇచ్చాడు. అది అక్కడ మైనస్ చేసి వచ్చిన ఆన్సర్ని వేయాలి. అలా మీకు అక్కడ ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ని క్యాలిక్యులేట్ చేసి అక్కడ వేయాల్సి వస్తుంది. క్యాప్చాలో ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ని వేసినాక కింద జనరేట్ ఓటీపీ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. అప్పుడు మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని కింద అక్కడ ఓటీపీ అని వచ్చింది కదా, అక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. సబ్మిట్పై క్లిక్ చేయగానే మనకి కింద యువర్ రిజిస్ట్రేషన్ ఐడి ఈజ్ అని వచ్చింది కదా, ఆ ఐడిని మనం పక్కన ఎక్కడైనా రాసుకొని ఉంచుకోవాలి, లేదా ఒక స్క్రీన్ షాట్ తీసైనా ఉంచుకోవాలి. ఇప్పుడు మనకి యూజర్ ఐడి వచ్చింది. మనం ఆల్రెడీ పాస్వర్డ్ని క్రియేట్ చేసి ఉంచుకున్నాం. ఇప్పుడు ఈ యూజర్ ఐడి పాస్వర్డ్తో మనం కొత్తగా లాగిన్ అవ్వాలి. కింద క్లిక్ హియర్ టు లాగిన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. లేదు అంటే పైన లాగిన్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసినా పర్వాలేదు. కింద ఇచ్చిన రిజిస్ట్రేషన్ ఐడిని నేను కాపీ చేసుకొని క్లిక్ హియర్ టు లాగిన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేశాను. ఇక్కడ ఆ కాపీ చేసిన యూజర్ ఐడిని ఎంటర్ చేసి కింద పాస్వర్డ్ అని ఉంది కదా, అక్కడ మనం క్రియేట్ చేసిన పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ కింద క్యాప్చా అది క్వశ్చన్ ఇచ్చాడు కదా, ఆ క్వశ్చన్కి ఆన్సర్ వేసి లాగిన్పై క్లిక్ చేయాలి. లాగిన్పై క్లిక్ చేయగానే మనకి పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది, వెల్కమ్ అని. ఇక్కడ ఏమీ లేదని కంగారు పడద్దు. పైన డాష్బోర్డ్ సర్వీసెస్ అని ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేయాలి. డాష్బోర్డ్ సర్వీసెస్పై క్లిక్ చేయగానే అక్కడ మనకి అప్లికేషన్ సబ్మిషన్ అని వస్తుంది. ఆ అప్లికేషన్ సబ్మిషన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే కింద మనకి మన అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్లో మనం ముందుగా ఫిల్ చేసిన నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఇంకా మెయిల్ ఐడి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మిగతా డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మనం ఫిల్ చేయాలి. అక్కడ ఫాదర్ నేమ్ ఫిల్ చేయాలి, నెక్స్ట్ మదర్ నేమ్, నెక్స్ట్ జెండర్, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే వదిలేయచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సోషల్ స్టేటస్, మన క్యాస్ట్ ఏంటి అనేది అక్కడ క్యాస్ట్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై అని ఉంది కదా, అక్కడ మనకి ఎవరు ఇష్యూ చేశారనేది అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ నెంబర్ అయితే మనకి బార్కోడ్ కింద ఉంటుంది సర్టిఫికేట్లో. నెక్స్ట్ అక్కడ మైనారిటీ అడుగుతుంది, ముస్లిమ్సా లేదా నాన్ మైనారిటీయా అని.
ముస్లిమ్స్ అయితే ముస్లిమ్స్ అని పెట్టుకుంటారు, లేదా నాన్ మైనారిటీ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యాస్ట్ సబ్ కేటగిరీ. మనం పైన క్యాస్ట్ నెంబర్ ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా మన క్యాస్ట్ అనేది వచ్చేస్తుంది. అది మనం ఫిల్ చేయాల్సిన పని ఉండదు. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ డిస్ట్రిక్ట్ అడుగుతుంది. మన డిస్ట్రిక్ట్ ఏదైతే ఆ డిస్ట్రిక్ట్ అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం అడుగుతుంది. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా పర్వాలేదు, మనకు అక్కడ రైస్ కార్డ్ కానీ రేషన్ కార్డ్ కానీ ఉంటే ప్రాబ్లం లేదు ఎంప్లాయీస్ అయితే నాట్ అప్లికబుల్ పెట్టుకుంటారు. రైస్ కార్డ్ ఉన్న వాళ్ళైతే బిలో 2,50,000 అని ఆప్షన్ ఉంటుంది, అది పెట్టుకోవాలి. నెక్స్ట్ అక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై అని అడుగుతుంది. మీ సేవనా సచివాలయంనా అని, అది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ రైస్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. అక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇస్తారు, లేదా రైస్ కార్డ్ నెంబర్ కానీ రేషన్ కార్డ్ నెంబర్ కానీ ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సిటిజన్షిప్ అని అడుగుతుంది. అక్కడ ఇండియన్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ పీడబ్ల్యూడి పర్సన్ విత్ డిజబిలిటీ, హ్యాండిక్యాప్డా కాదా అని అడుగుతుంది. నా దగ్గర ప్రస్తుతానికి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అవైలబుల్గా లేదు, అది నేను కాసేపు పోయినాక ఫిల్ చేస్తాను. ఈలోపు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఫిల్ చేసేద్దాం. ఈ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఫస్ట్ ఎస్ఎస్సి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇందులో ఎస్ఎస్సి అక్కడ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, 10th నెంబరు. అక్కడ 10th రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి అది ఎప్పుడు పాస్ అయ్యాం, మంత్ అండ్ ఇయర్, ఏ ఇయర్లో పాస్ అయ్యాం, ఏ మంత్ అనేది అడుగుతుంది. అక్కడ అది ఎంటర్ చేసినాక నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇందులో ఏ బోర్డు సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ పాస్ టైప్ అని ఉంది కదా, అది రెగ్యులరా సప్లిమెంటరీ అడుగుతుంది, రెగ్యులర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ది ఈజ్ ఇంగ్లీష్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అని అడుగుతుంది. మన ఇంటర్లో ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ అని, అది ఎస్ అని పెట్టుకుంటాం. ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ రోల్ నెంబర్ అడుగుతుంది, అక్కడ ఇంటర్మీడియట్ రోల్ నెంబర్ ఇస్తాము. నెక్స్ట్ ఇంటర్ ఏ ఇయర్ పాస్ అయ్యాం, ఇయర్ మంత్ అడుగుతుంది, అది అక్కడ ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ ఇంటర్లో మనకి మార్క్స్ ఎన్ని వచ్చాయి అని అడుగుతుంది, అక్కడ టోటల్ మార్క్స్ వేస్తాము. టోటల్ మార్క్స్ వేయగానే మనకి పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా అక్కడ డిస్ప్లే అవుతుంది. పైన మనం ఇంటర్లో టోటల్ వచ్చిన మార్క్స్ని ఎంటర్ చేసాం కదా, నెక్స్ట్ కింద గ్రూప్కి ఎన్ని మార్క్స్ వచ్చాయని అడుగుతుంది. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటాయి కదా, ప్రాక్టికల్స్తో సహా వాటి మార్క్స్ ఎన్నో కౌంట్ చేసి అక్కడ ఎంటర్ చేయాలి. అక్కడ పర్సంటేజ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ కింద రెసిడెన్షియల్ అడ్రస్, మనం ఇప్పుడు ఉంటున్న అడ్రస్ అక్కడ ఇవ్వాలి. డోర్ నెంబరు, విలేజ్, వార్డు, స్టేట్, డిస్ట్రిక్ట్ అవన్నీ అక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేయాలి. సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేయడానికి ముందే మళ్ళీ ఒకసారి పైనుంచి కింద వరకు డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేయాలి. నేను ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయలేదు కదా, అది ఇప్పుడు ఎంటర్ చేసి అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకుని తర్వాత నేను సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి డీటెయిల్స్ చెక్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి పేమెంట్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ పేమెంట్ అనేది క్యాస్ట్ని బట్టి ఉంటుంది, ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కోలాగా. ఇక్కడ నేను బీసీ క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, అక్కడ 1888 రూపీస్ చూపిస్తుంది. మనకి అక్కడ నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే 27 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది, నెట్ బ్యాంకింగ్ 23 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. సో నేను నెట్ బ్యాంకింగ్ క్లిక్ చేసుకొని పే చేస్తున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్లో చేసుకోవచ్చు, లేదు అంటే డెబిట్ కార్డ్లో ఉన్న నెంబర్ అది ఎంటర్ చేసి ఇంకా ఎక్స్పైరీ డేట్ అది సెలెక్ట్ చేసుకొని మన కార్డ్ మీద ఉన్న నేమ్ ఎంటర్ చేసి సివివి అడుగుతుంది, అక్కడ కార్డు బ్యాక్ సివివి ఉంటుంది, అక్కడ సివివి అది ఎంటర్ చేసుకోవాలి. అలా కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకొని అక్కడ పే నౌపై క్లిక్ చేసుకుంటే మనకి ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేస్తే మనకి అక్కడ పేమెంట్ అనేది సక్సెస్ అవుతుంది. మనం అక్కడ పేమెంట్ చేసిన తర్వాత కొద్దిసేపు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మనకి పేమెంట్ అనేది సక్సెస్ అని వచ్చి ఆటోమేటిక్గా పేమెంట్ రిసిప్ట్ అనేది వస్తుంది. మనం మధ్యలో దాన్ని ఏమీ చేయకూడదు, చేసాము అంటే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనకి పేమెంట్ కంప్లీట్ అవ్వగానే మన పేమెంట్ రిసిప్ట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. పేమెంట్ రిసిప్ట్ ఒకసారి చెక్ చేసుకొని దాన్ని స్క్రీన్ షాట్ తీసి ఉంచుకొని కింద ఉన్న కంటిన్యూపై క్లిక్ చేయాలి. మనం కంటిన్యూపై క్లిక్ చేయగానే నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. అక్కడ 6th to ఇంటర్ వరకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సి వస్తుంది. పైగా వాటి స్టడీ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అక్కడ దానికోసం మనం ముందుగానే స్టడీ సర్టిఫికేట్ అనేవి పీడిఎఫ్లో ఉండాలి, ఇంకా 1 MB కన్నా తక్కువగా ఉండేలా చూసుకొని సేవ్ చేసి పెట్టుకొని ఉంచుకోవాలి.
మనకి ఇక్కడ క్లాసెస్ వైజెస్గా స్టడీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయమంటుంది. మనకి 6th to 10th ఒకే స్టడీ మీద ఉంటే ఆ ఒకటే స్టడీని ప్రతి క్లాస్ దగ్గర అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అలాగే ఇంటర్ది కూడా 2 yearsది ఒకే దాంట్లో ఉంటే ఒకే స్టడీని 2 ప్లేసుల్లో కూడా అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ మనకు అక్కడ ఇంటర్ నుంచి అడుగుతుంది. అది ఏ ఇయర్ కంప్లీట్ అయింది, మన స్టేట్ ఏంటి, డిస్ట్రిక్ట్ ఏంటి, స్కూల్ ఆర్ కాలేజ్ నేమ్ ఏంటి, ఇంకా స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఆ ఆర్డర్లో ఇవి మనం అన్నీ ఎంటర్ చేయాలి. 6th to ఇంటర్ వరకు డీటెయిల్స్ అన్నీ ఒక్కొక్కటిగా అక్కడ ఎంటర్ చేస్తూ రావాలి. నేను ఇందులో ప్రతి పాయింట్ కూడా జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు కూడా స్కిప్ చేయకుండా వీడియో అంతా జాగ్రత్తగా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడైనా అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చి చూసుకోండి. నేను చాలా స్లోగా చెప్తున్నాను, అందుకనే మీకు అర్థం అవ్వాలి అని. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు రావాలి అంటే మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. దానికోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియోకి ఒక లైక్ చేస్తూ ఉంటే మీ సపోర్ట్ అనేది నాకు ఉంటుంది. మీ ఈ లైక్స్ వల్లనే నాకు కొంచెం నెక్స్ట్ వీడియో చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలి అనిపిస్తుంది. సబ్స్క్రైబ్ నోట్ చెప్పేస్తున్నానని వీడియో అయిపోయిందని మాత్రం అనుకోకండి. ఇక్కడ ప్రస్తుతానికి నేను చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి ఇదంతా చెప్తున్నాను. మన అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా కొంచెం ప్రాసెస్ మిగిలే ఉంది. ఇక్కడ మనం ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత, అలాగే మన స్టడీ సర్టిఫికేట్స్ని కూడా అప్లోడ్ చేసిన తర్వాత కింద సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ ఉంటుంది, సేవ్ అండ్ కంటిన్యూ బటన్. దానిపై క్లిక్ చేయాలి. సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేయగానే మనకి అక్కడ మన డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయడానికి అడుగుతుంది. అప్లోడ్ డాక్యుమెంట్స్ అని అక్కడ అన్ని వరుసగా ఏ వరుసలో అయితే ఉన్నాయో ఆ వరుసలో ముందు ఒక్కసారి చూసుకొని సేమ్ డాక్యుమెంట్స్ మనం సేవ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మనకి టోటల్గా 9 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఇందులో ఫస్ట్ది మన ఫోటో, అండ్ సెకండ్ది సిగ్నేచర్, నెక్స్ట్ ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్, ఇంకా నెక్స్ట్ ఇంటర్ స్టడీ, ఇంకా నెక్స్ట్ ఇంటర్ సర్టిఫికేట్ అండ్ ఇంటర్ టీసీ, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ రేషన్ కార్డ్, నెక్స్ట్ ఆధార్ కార్డ్. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనం ముందుగా సేవ్ చేసి ఉంచుకోవాలి. ఇందులో ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది జేపీజీలో సేవ్ చేసి ఉంచుకోవాలి. మిగతా 7 డాక్యుమెంట్స్ పీడిఎఫ్లో సేవ్ చేసి ఉంచుకోవాలి విడివిడిగా. ఇలా సేవ్ చేసుకొని ఉంచుకున్న తర్వాత ఒక్కొక్కటిగా మనం అప్లోడ్ చేసుకుంటూ రావాలి. ఫోటో అండ్ సిగ్నేచర్ అనేవి మనకి 200 MB లోపుగా ఉండాలి. ఇంకా పీడిఎఫ్లో అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అనేవి ఒక్కొక్కటి 1 MB కన్నా తక్కువగా ఉండాలి. ఇక్కడ మనకి సైజుతో అంత ప్రాబ్లం ఉండదు, సైజు ఎక్కువగానే ఇచ్చాడు కాబట్టి మనం సైజు రెడ్యూస్ చేయాల్సిన పని ఉండదు. మ్యాక్సిమం మనం అప్లోడ్ చేసిన సైజు యాక్సెప్ట్ అయిపోతుంది, ప్రాబ్లం లేదు. కొన్ని అప్లికేషన్స్ అయితే సైజ్ అనేది చాలా తక్కువ అడుగుతూ ఉంటాడు. అలాంటప్పుడు సైజు రెడ్యూస్ చేసుకోవాల్సిన పని ఉంటుంది. ఇందులో మాత్రం సైజు ఎక్కువగానే ఇచ్చాడు, సో మనకి అలాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మనం డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత కిందన ఉన్న సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేయగానే పక్కన ప్రివ్యూ అని ఓపెన్ అవుతుంది. మనం ఇప్పుడు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ అక్కడ ప్రివ్యూలో కనిపిస్తాయి. ఒక్కొక్కటిగా ప్రివ్యూ చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే అప్పుడు కిందన ఎల్లో కలర్లో ప్రివ్యూ అప్లికేషన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. అది క్లిక్ చేయగానే మనం ఇప్పుడు ఫిల్ చేసిన అప్లికేషన్ మొత్తం ఓపెన్ అవుతుంది. అక్కడ కూడా డీటెయిల్స్ అన్నీ ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్గా ఫిల్ చేసామా, ఏమైనా మిస్టేక్స్ చేసామా కరెక్ట్గా చెక్ చేసుకొని కింద ఇచ్చిన చెక్ బాక్స్ని క్లిక్ చేసి ఫైనల్ సబ్మిట్ అని ఉంది కదా, ఆ ఫైనల్ సబ్మిట్పై క్లిక్ చేయాలి. ఫైనల్ సబ్మిట్పై క్లిక్ చేయడానికి ముందే 1కి 2 సార్లు కొంచెం లేట్ అయినా పర్వాలేదు జాగ్రత్తగా చెక్ చేసుకొని మరీ ఫైనల్ సబ్మిట్పై క్లిక్ చేయాలి. మనం ఫైనల్ సబ్మిట్పై క్లిక్ చేయగానే ఆర్ యూ ష్యూర్ అని అడుగుతుంది. ఓకే అని చెప్పగానే మనకి అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేస్తుంది. నెక్స్ట్ అక్కడ డాష్ బోర్డ్ సర్వీసెస్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకి అక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో లాస్ట్ది ప్రింట్ అప్లికేషన్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మన అప్లికేషన్ని ప్రింట్ తీసేసుకుంటే మన అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. ఇక నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. కీప్ స్మైలింగ్.